హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి మనకు నీట్ యూజీకి సంబంధించినటువంటి ఎంతమంది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే రావడం జరిగింది. దీన్ని ఏమంటామంటే స్టేట్ ర్యాంక్ అని చెప్పేసి అంటాం. దీన్ని స్టేట్ ర్యాంక్ అని అంటాం. సో స్టేట్ ర్యాంక్ అంటే స్టేట్ నుంచి ఎంతమంది అయితే రాశారో దాన్ని డిపెండ్ చేసుకొని వాళ్ళు ర్యాంక్ అనేది అలా చేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ ఎన్ని ర్యాంకులు ఉంటాయి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మార్క్స్ రిలీజ్ చేశారు, తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్స్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు దీన్ని అపేర్ లిస్ట్ అంటాం, లేదంటే స్టేట్ ర్యాంక్స్ అంటాం. సో స్టేట్ ర్యాంక్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అందరు అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మెరిట్ ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు. సో మెరిట్ ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇప్పటి వరకు మనం ప్రాసెస్ కనుక చెక్ చేసుకుంటే మార్కులు వచ్చాయి, మార్కులతోని కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అంచనా వేయడానికి వీలు లేకుంటుంది. నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత గత సంవత్సరంలో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇప్పటికి చాలా తేడాలు వచ్చేస్తాయి. సో స్టేట్ ర్యాంక్స్ అయితే ఇప్పుడు వచ్చేసాయి. మరి ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ వచ్చింది కాబట్టి స్టేట్ ర్యాంక్ డిపెండ్ చేసుకొని కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది చెక్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది అనేది చెక్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కట్ ఆఫ్ అయితే చెప్పలేం. సో మరి మెరిట్ ర్యాంకు వస్తే మొత్తం మెరిట్ ర్యాంక్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎంతవరకు కట్ ఆఫ్ పోతుంది అనేది తెలుస్తుంది. కాకపోతే మెరిట్ ర్యాంక్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు అప్లై చేసి సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫై చేసి వీళ్ళు మట్టికి ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. అప్పటి వరకు మెరిట్ ర్యాంక్ తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చిన స్టేట్ ర్యాంక్కి ఎంత మెరిట్ రావచ్చు అనేది మీకు దీంట్లో ఒక అనాలిసిస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి మెరిట్ ర్యాంక్ వచ్చిన తర్వాత సీట్ ఎక్కడ వస్తుంది అనేది కూడా కొంత గెస్ చేయవచ్చు. సో అది కూడా మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ చేశారు కదా, ఈ స్టేట్ ర్యాంక్లో కాంపిటీషన్ చూద్దాం. దాని తర్వాత స్టేట్ ర్యాంక్కి ఎంత మెరిట్ వస్తుంది అనేది కూడా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చాలా రకాల రిపోర్ట్స్ మనం దీంట్లో అనలైజ్ చేయబోతాను. సో నేను అనలైజ్ చేయడం కాదు, మీతోనే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరే అనలైజ్ చేసి అన్న ఈ విధంగా ఉంది కాంపిటీషన్ అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయాలి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే కాంపిటీషన్ లెవెల్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకండి. మరి ఇంత కష్టపడి ఒక వీడియో చేయడానికి చాలా టైం అనేది తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ మినిమం ఒక 200-300 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ఈ వీటి పని అయిపోయింది. ఇక ఆల్ ఇండియా ర్యాంక్స్ మార్క్స్ పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది స్టేట్ ర్యాంక్స్. ఇక దీనిపైన ఎన్ని రకాల అనాలిసిస్ వస్తే చూద్దాం. సో ఇక మరి ఈ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే కనుక ఈ లిస్ట్ వచ్చేసి మనకు వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్లో దాదాపుగా ఎన్ని పేజెస్ ఉందంటే 925 పేజెస్ ఉంది. 925 పేజెస్ని ఎక్సెల్కి కన్వర్ట్ చేసి మొత్తం అనలైజ్ చేశాను. ఓన్లీ ఒక ఎంబీబీఎస్కి కాదు, బీడీఎస్కి, ఆయుష్కి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. ఒకసారి మనం ఈ లిస్టు ఇదంతా ఎక్సెల్కి కన్వర్ట్ చేసి ఎక్సెల్ నుంచి వెళ్ళి యాక్సెస్కి చేసి యాక్సెస్ నుంచి మనం jaypalanide.comకి అప్లోడ్ చేసాం. jaypalanide.comలో అకౌంట్ కావాలంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఒక 109 రూపీస్ మీరు స్కాన్ చేసి పేమెంట్ అప్లోడ్ చేస్తే సో మీకు యూజర్ అండ్ పాస్వర్డ్ వితిన్ 6 to 12 అవర్స్లో వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇక ఈ కాంపిటీషన్ చెక్ చేసిన తర్వాత jaypalanide.com ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకే అర్థమైపోతుంది అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందరట. కాబట్టి నేను సైట్ గురించి ఏం చెప్పాను, ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం. సో మరి ఎవరికైతే యూజర్ అండ్ పాస్వర్డ్ ఉందో ఐఎమ్ నాట్ రోబో మీకు ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ ఇది వరకే ఎన్ని చేశానంటే మెరిట్ ర్యాంక్ ప్రిడిక్టర్ అని చెప్పేసి ఒక టూల్, ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా ఒక టూల్, మార్క్ ప్రకారంగా ఒక టూల్. మరి స్టేట్ ర్యాంక్ ప్రకారంగా చేయలేదా అంటే సో స్టేట్ ర్యాంక్ ప్రకారంగా కాంపిటీషన్ మట్టుకే తెలుస్తుంది. అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఇది. సో ఏపీ మార్క్ వర్సెస్ ర్యాంక్ సో ఈ విధంగా ఉంది. దీంతో పాటు ఇంకొక ఎంసీసీ అంటే ఆల్ ఇండియా వాళ్ళు మనకు ఈ మెరిట్ లిస్ట్ అనేది అంటే స్టేట్ ర్యాంక్ అనేది రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ ఏపీ అండ్ టీఎస్ స్టేట్ ర్యాంక్స్ ఆర్ అపేర్ లిస్ట్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాను. టోటల్గా 4 ఆప్షన్స్ ఇచ్చాను. సో ఈ 4 ఆప్షన్ డిపెండ్
డిపెండ్ చేసుకొని ఇప్పుడు మనం రిపోర్ట్ చేయబోతాను. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే మరి మార్క్ వర్సెస్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏపీ మార్క్ వర్సెస్ ర్యాంక్. సో ఇక్కడ చెక్ చేసుకుంటే గత సంవత్సరంలో ఉన్న కాంపిటీషన్ ఏంటి, ఇప్పుడున్న కాంపిటీషన్ ఏంటి. మరి లాస్ట్ ఇయర్లో కట్ ఆఫ్ వచ్చేసి 527, అంటే లోకల్ నాన్ లోకల్ ఏదైనా కావచ్చు. సో ఏపీలో ఆల్మోస్ట్ ద కట్ ఆఫ్ ఈస్ 527. మరి 527 నుంచి 720 మధ్య ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ 2023లో? ఓన్లీ ఒక 2023 అయినా, ఓన్లీ ఒక 23 అయినా లేదు. ఇక్కడ చెక్ చేసుకుంటే 527 నుంచి 720 మధ్య, 527 నుంచి 720 మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ మరి 2023లో 3,351. మరి లాస్ట్ ఇయర్లో ఎంత ఉన్నారు? లాస్ట్ ఇయర్లో 2,400. అంటే ఎంత పెరిగారు ఇక్కడ? దాదాపుగా ఒక 900 పెరిగారు. మరి 900 పెరిగారు కదా సార్, దానికి తగ్గట్టుగా సీట్లు కూడా పెరుగుతున్నాయి కదా. ఎస్, సీట్లు కూడా పెరుగుతున్నాయి. దాదాపుగా 700 సీట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి అంటే కాంపిటీషన్ లెవెల్ తగ్గిందా పెరిగిందా అంటే ఎస్, ఇక్కడ మనకు 700 సీట్లు పెరుగుతున్నాయి. మరి 700 సీట్లు అప్పుడు మైనస్లో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా కాంపెన్సేషన్ చేసుకుంటే కనుక 22లో ఏ కట్ ఆఫ్ అయితే ఉండబోతుందో అదే కట్ ఆఫ్ దరిదాపుగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కాంపిటీషన్ లెవెల్ చెక్ చేయడానికి. అంటే ఇప్పుడు సీట్లు పెరిగినాయి, మరి సీట్లు పెరిగినప్పుడు కట్ ఆఫ్ తగ్గాలి కదా. కానీ ఇక్కడ సీట్లు పెరిగినాయి కానీ కట్ ఆఫ్ తగ్గట్లేదు. ఎందుకంటే క్యాండిడేట్లు పెరిగారు, ఆ క్యాండిడేట్లకు అనుగుణంగా సీట్లు పెరిగినాయి. కాబట్టి లాస్ట్ ఇయర్లో ఏ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయో అదే కట్ ఆఫ్ దరిదాపుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ కాంపిటీషన్ లెవెల్. సో కాంపిటీషన్ లెవెల్ మీకే అర్థమైపోయింది అనుకుంటా. సో ఇంకొకటి చాలామంది అడగవచ్చు, అన్న నువ్వు ఎందుకు 527 720 వేస్తున్నావు? 720 వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు కదా. ఎస్, వెళ్తారు. సరే, మీరు అనుకున్నట్టుగానే 527 నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి అప్ టు 650 చేద్దాం. 650 పైన వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు. వాళ్ళు స్టేట్కి కాంపిటీషన్ కారు అనుకుందాం కాసేపు. సో ఆ విధంగా చెక్ చేసుకున్నా ఇక్కడ 2023లో 3,000 ఉన్నారు, 2022లో 2,000. అంటే దాదాపు 800. ఇంతకుముందు చెప్పాను 700 సీట్లు పెరుగుతున్నాయి. 700 సీట్లకు అనుగుణంగా అక్కడ 800 కౌంట్ అయితే పెరిగింది. అంటే కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది? కట్ ఆఫ్లో తేడా ఉంటుందా? లాస్ట్ ఇయర్లో అంటే సీట్లు పెరిగినప్పటికీ తెలంగాణలో కూడా సీట్లు పెరిగినప్పటికీ దాని ఇంపాక్ట్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది? కాంపిటీషన్ ఉంది. కానీ కట్ ఆఫ్ విషయంలో లాస్ట్ ఇయర్లో అంటే 1000 సీట్లు పెరిగినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్లో ఏ కట్ ఆఫ్ అయితే ఉందో అదే కట్ ఆఫ్ మనం 23లో చూడబోతున్నామని చెప్పేసి దీన్ని బేస్ చేసుకుంటే ఫస్ట్ నాకైతే అనిపించింది. మీకేమనిపించింది కింద కమెంట్ చేయండి. సో కాంపిటీషన్ లెవెల్ అనేది పెరిగింది కానీ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ప్రకారంగానే ఉంటాయా లేదా ప్లీజ్ కమెంట్. సో మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే చూస్తాం, ఎందుకంటే కాంపిటీషన్ లెవెల్ పెరిగింది, 1000 సీట్లు పెరిగినాయి. మీరు అన్నది కరెక్టా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి. సో ఇది ఫస్ట్ కాంపిటీషన్ లెవెల్ అయితే అర్థమైపోయింది కదా, వెరీ క్లియర్. మళ్ళీ చెప్తాను, కాంపిటీషన్ లెవెల్ అనేది పెరిగింది. సీట్లు పెరిగినప్పటికీ కాంపిటీషన్లో ఉన్నటువంటి మార్కులు అవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకుంటే లాస్ట్ ఇయర్లో ఏ మార్కుకి అయితే కట్ ఆఫ్ అయిపోయిందో, ఏ కేటగిరీలో అవుతుందో అదే కేటగిరీ ప్రకారంగా మార్కులు కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 527 530 ఈ విధంగా ఉంది. మరి ఇప్పుడు కూడా ఎంత ఉంటుందంటే సేమ్ అదే రేంజ్లో 527, అంటే ఇంక్లూడింగ్ తెలంగాణలో జరిగే నాన్ లోకల్ సీట్లను కూడా బేస్ చేసుకొని మాట్లాడుతున్నా, ఎస్వియు సీట్లను బేస్ చేసుకొని మాట్లాడుతున్నా, ఏయూ సీట్లను కూడా బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. అంటే ఏపీలో కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 527 to 530 ఉండొచ్చు. అంటే ఇది చూస్తే మనకు అర్థమైపోయింది. దీంట్లో ఎంతమంది అప్లై చేస్తారు, మరి ఈ స్టేట్ ర్యాంక్ వచ్చి తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాన్ లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది మనకి ఏం తెలియదు. కాబట్టి సో ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ చూస్తే కనుక నాకు లాస్ట్ ఇయర్లో ఏ కట్ ఆఫ్ అవుతుందో అదే కట్ ఆఫ్. సో ఫస్ట్ కన్క్లూజన్ అయిపోయింది. సో ఇదొక రిపోర్ట్. నెక్స్ట్ సో ఇంకొక అనలైజ్ చూద్దాం. అంటే 527 నుంచి వెళ్ళి 550. సో ఎందుకంటే రౌండ్ 1 లాస్ట్ ఇయర్లో రౌండ్ 1 కట్ ఆఫ్ 550, లాస్ట్కి వచ్చేసరికి 527 దాకా వచ్చేసింది, అది ఇంక్లూడింగ్ తెలంగాణ. సో ఇక్కడ చెక్ చేసుకున్నా కూడా ఇక్కడ 2022 2023లో ఈ 527 నుంచి 550 మధ్య చెక్ చేసుకున్నా కూడా ఇక్కడ కూడా కాంపిటీషన్, అంటే ఎక్కడికక్కడికి కాంపిటీషన్ పెరిగింది. సో దానికి డౌట్ లేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీకు వచ్చిన మార్కులు 720 మార్కులు ఎంటర్ చేస్తే ఎంత కాంపిటీషన్ పెరిగింది ఏంటి అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఒక లెవెల్ అయిపోయింది అనుకుంటున్నాను.
ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో ఇంకొక రిపోర్ట్ అంటే ఆల్ ఇండియా ఎంసీసీలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అంటే మనకి ఈ ఇచ్చినటువంటి డిస్ప్లే లిస్ట్లో ఇచ్చినటువంటి అపియర్ లిస్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చారు, రూల్ నెంబర్ ఇచ్చారు, నేమ్ ఇచ్చారు, జెండర్ ఇచ్చారు, కేటగిరీ కూడా ఇచ్చేసారు, పీడబ్ల్యూ టోటల్ మార్క్స్ కూడా ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ నేను 2022కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. 2022 ఏపీ 527 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓన్లీ జనరల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాను. ఓన్లీ జనరల్ కేటగిరీ అంటే జనరల్ అంటే ఈడబ్ల్యూఎస్ కూడా వస్తారు, అది కూడా మీకు లిస్ట్ చూపిస్తాను. జనరల్ అంటే జనరల్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కలిపి మనకు ఇప్పుడు లిస్ట్ రాబోతుంది. ఇదేది 2022కు సంబంధించి. సో మనకు రిపోర్ట్ అయితే వస్తుంది. అదేవిధంగా 23కి సంబంధించిన రిపోర్ట్ కూడా తీసుకుంటున్నాను. 2 రిపోర్ట్లో తీసుకుంటున్నాను. ఎందుకు కంపేర్ చేస్తున్నారన్న 527 కట్ ఆఫ్ అని చెప్పాను కదా, నేను ఎక్కడే చెప్పాను. లాస్ట్ ఇయర్లో కట్ ఆఫ్ 527 ఇంక్లూడింగ్ నాన్ లోకల్ కలిపి. మరి 527 కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మరి ఇదే కట్ ఆఫ్ ఈ ఇయర్లో కూడా ఉంటుంది అన్నప్పుడు మరి క్యాండిడేట్ ఎంతమంది ఉంటున్నారు, దాంట్లో జనరల్ వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు ఓవరాల్గా చెప్పాను మీకు. ఆ ఓవరాల్గా చెప్పిన ఓబీసీ ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు. ఇప్పుడు ఓన్లీ జనరలే చూద్దాం. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు దీంట్లో ఫస్ట్ ఇక్కడ చెక్ చేయండి. 2022 జనరల్ కేటగిరీ దీంట్లో ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళు లాస్ట్ ఇయర్లో 710 అంటే ఆల్ ఇండియా ర్యాంకు 12 నుంచి స్టార్ట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు 64. ఆల్ ఇండియా ర్యాంక్ అనేది మనకు పనిచేయదు, మర్చిపోదాం. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే మరి ఈ 2022లో కట్ ఆఫ్ అయిన మార్క్కి ఎంతమంది ఉన్నారంటే 1434 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 1434 మెంబర్స్కి సీట్ వచ్చిందా అంటే సో మ్యాథ్స్ చెక్ చేద్దాం. సో ఎక్కడెక్కడ వీళ్ళు అప్లై చేశారు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఇంకొక రిపోర్ట్ కూడా ప్రతి రూల్ నెంబర్ పైన క్లిక్ చేస్తే అంటే 22 రికార్డ్ ప్రకారంగా రూల్ నెంబర్ పైన క్లిక్ చేసుకుంటే సో వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు అనుకోవచ్చు అన్న 527 కట్ ఆఫ్ ఎట్లా చెప్పినావు అన్నాను అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ అందరికీ సీట్లు వస్తాయా, అందరూ తెలంగాణ అప్లై చేస్తారా లేదా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర ఉన్నాడు. సో రాఘవేంద్రకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. రాఘవేంద్రకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇక్కడ చెక్ చేసుకుంటే ఆయన క్యాస్ట్ పోసి ఇక్కడ ఏపీకి అప్లై చేశాడు, తెలంగాణకు అప్లై చేశాడు. తెలంగాణకు నాన్ లోకల్ కేటగిరీ కింద అంటే అన్రిజర్వ్ కేటగిరీ కింద సురభి కాలేజీలో రౌండ్ 3లో సీట్ అలాట్ అయింది. మరి ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఈయన పేరేంటిది రాఘవేంద్ర కదా. సో రాఘవేంద్రకు సంబంధించినటువంటి స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది 2400 వచ్చింది. స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది 2400 వచ్చింది. మరి ఈ 24 స్టేట్ ర్యాంక్కి ఈయనకు తెలంగాణలో మెరిట్ ఎంత వచ్చిందంటే 1900 వచ్చింది. మరి ఏపీలో మెరిట్ ఎంత వచ్చిందంటే 2200 వచ్చింది. అంటే ఇక్కడ సిమిలర్గానే ఉన్నాయి కదా. ఇక్కడ ఈ రెండు కూడా అంటే స్టేట్ ర్యాంకు 2400 ఉంది, ఇక్కడ మెరిట్ ర్యాంక్ వచ్చేసి 2200 ఉంది. అంటే మెరిట్ కొంత తగ్గుతుంది. ఎందుకంటే దీంట్లో అందరూ అప్లై చేస్తారని గ్యారెంటీ లేదు. కొంతమంది ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుందని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా చెక్ చేసుకుంటే ఇప్పుడు మెరిట్ ర్యాంక్ కూడా మీకు ఎంతవరకు వస్తుంది అనేది కూడా ఒక అంచనా వేసుకోవచ్చు. సో అది కూడా లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో మొత్తం మీద అయితే ఇక్కడ లోకల్లోనో నాన్ లోకల్లో ఏదో విధంగా 527 వరకు సీట్ వచ్చింది. మరి వాళ్ళు 2022లో జనరల్ కేటగిరీ కలిపి మొత్తం మీద మనకు 1434 మెంబర్స్ ఉన్నారు. 1434 మెంబర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు మనం అదే చెక్ చేద్దాం. సో ఇప్పుడు కూడా ఏం చేద్దామంటే సో ఇప్పుడు కూడా మనకు చెక్ చేసుకుంటే 527 ఇదేది మనకి ఇక్కడ ఏపీ నీట్ చెక్ చేసుకుంటే ఇది రికార్డు ప్రకారంగా 23 రికార్డు ప్రకారంగా ఇయర్ 22 ఇక్కడ లోకల్ ర్యాంక్ అది మార్కు. సో మార్కుకు సంబంధించి నేను అప్డేట్ చేయలేదు. సో మళ్ళీ అప్డేట్ చేస్తాను. మొత్తం అయితే ఈ 23 రికార్డు ప్రకారంగా 527 వరకు అంటే 711 నుంచి స్టార్ట్ చేసి అప్ టు 527 వరకు చెక్ చేసుకుంటే ఎంతమంది ఉన్నారంటే 1700 ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్లో 1400 ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి 1700 ఉన్నారు.
సో ఇప్పుడు మీరు చెప్పండి, జనరల్ కేటగిరీలో కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా? ఎస్, పెరిగింది. ఎంతమంది పెరిగారు? 300 మెంబర్స్ పెరిగారు. ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి? దాదాపుగా 700 సీట్లు పెరుగుతున్నాయి. 700 సీట్లలో మరి ఓపెన్ కేటగిరీకి దాదాపు 50% ఉంది కదా, అంటే 350. అంటే దానికి కాంపెన్సేషన్గా ఇక్కడ 1700 వచ్చేసినట్టు కదా. ఇప్పుడు మనకు కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా? మీరే చెప్పాలి. ఇప్పుడు నేను అనుకున్న 527, నేను అనుకున్న 530, ఇది కరెక్టా కాదా? మీరే కొంత ఇన్ఫర్మేషన్ మీరే అనలైజ్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అన్న మీరు అనుకున్న 527 నుంచి 530 ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు 22 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే 1400 మెంబర్స్ ఉన్నారు. మరి అదేవిధంగా 23 రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే అదే మార్కుల మధ్య 1700 ఉన్నారు. కానీ 300 కాంపిటీషన్ పెరిగింది. 300 కాంపిటీషన్ పెరిగినట్టుగా మనకు దాదాపుగా 700 సీట్లు పెరిగినాయి. ఈ 700 సీట్లలో దాదాపు ఓపెన్ కేటగిరీకి సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీ దాదాపుగా ఒక 300 సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ కాంపిటీషన్ లెవెల్ కనుక చెక్ చేసుకుంటే దాదాపుగా 527 వరకు మనకు సీట్లు అయితే అందుబాటులో 527 నుంచి 530 మధ్య మార్కులకి సీట్ రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పొచ్చు. సో ఇదొక అనాలిసిస్ రిపోర్ట్. ఓన్లీ జనరల్ కేటగిరీ గురించే మాట్లాడుతాను, ఓన్లీ జనరల్ కేటగిరీ గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మనం చెక్ చేద్దాం. సో దీంట్లో ఇంకొక రిపోర్ట్ కూడా చేస్తాను. సో ఫస్ట్ 23కి సంబంధించి ఇంతకుముందు మీకు చెప్పాను, మనకు ఆల్ ఇండియా కోటాకి ఎంతమంది వెళ్తారు, ఎంతమంది వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, రంగారాయ మెడికల్ కాలేజ్ కానీ, ఇటు నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకి గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, ఎయిమ్స్ మంగళగిరి కానీ, ఇవన్నీ చెక్ చేసుకుంటే ఓన్లీ జనరల్ కేటగిరీ గురించే మాట్లాడుతున్నాను. అక్కడ కూడా జనరల్ కేటగిరీ గురించి మాట్లాడితే దాదాపుగా 3000 ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ లోకల్ కాంపిటీషనే కాకపోవచ్చు. సో ఇక చెక్ చేస్తున్నాను, అంటే ఎంతమంది, అంటే జనరల్ కేటగిరీలోనే ఎంతమంది బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి అంచనా వేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో జనరల్ కేటగిరీ గురించే మాట్లాడుతున్నాం. జనరల్ కేటగిరీలో 3000 వరకు కూడా వీళ్ళందరికీ కూడా ఆల్ ఇండియాలో సీట్ రావడానికి అవకాశం ఉంది. ఏది 20. సో దాదాపుగా ఎంతమంది ఉన్నారు అంటే దాదాపుగా ఒక 100 మెంబర్స్, దాదాపుగా ఒక 100 మెంబర్స్ ఆల్ ఇండియా కోటాలో సీట్లు కొట్టడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక 100 మెంబర్స్ కనుక జనరల్ కోటాలో ఆల్ ఇండియా కోటాలో బెస్ట్ కాలేజీలో, స్టేట్లో అన్ని స్టేట్లో ఉన్న బెస్ట్ కాలేజీలో కావచ్చు, లేకపోతే మన స్టేట్లో కావచ్చు, ఒకవేళ సీట్ వస్తే 100 మంది బయటకు వెళ్ళిపోతే ఇంకొక 100 మంది కింది వాళ్ళకైతే డెఫినెట్గా సీట్లు వస్తాయి. కాబట్టి ఈసారి ఆల్ ఇండియా కోటాలో సీట్లు కొట్టే వాళ్ళ సంఖ్య మన తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ఉండబోతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కోరుకున్నట్టుగా వాళ్ళు కూడా కొంత పెద్ద మనసు చేసుకొని మరి ఆల్ ఇండియా కోటకి వెళ్తే డెఫినెట్గా మనకు చాలా వరకు అయితే ఫెచ్ అయితే అవుతుంది. కాబట్టి చూద్దాం. సో ఇది 23కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మొత్తం ఇదైతే 2023లో జనరల్ కేటగిరీ వాళ్ళు 100 మెంబర్స్ వీళ్ళు ఆల్ ఇండియా కోటాలో సీట్లు కొట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూద్దాం. సో ఇక మరి 2022లో కూడా వీళ్ళు కూడా వెళ్ళిరా అన్న అని చెప్పేసి అనుకుంటే చూద్దాం. సో 2022లో కూడా దాదాపుగా ఇక్కడ 710 వచ్చింది. మరి ఈ క్యాండిడేట్ ఆల్ ఇండియా కోటకి వెళ్ళాడా? 22 రికార్డు ప్రకారంగా ఎస్, ఆల్ ఇండియా కూడా ఎయిమ్స్లో వెళ్ళింది. సో వీళ్ళందరూ కూడా కింగ్స్ క్వీన్స్ అనమాట. సో ఈ విధంగా నేను అనుకున్నట్టుగా దాదాపుగా 3000 ర్యాంకు, అంటే దాదాపుగా అప్పుడు కూడా ఎంతమంది ఉన్నారంటే అప్పుడు కూడా దాదాపుగా మనకి ఇక చెక్ చేసుకుంటే 650 స్టేట్ ర్యాంకు ఎంతవరకు అంటే 3000 ఆల్ ఇండియా ర్యాంకు వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. అప్పుడు కూడా దాదాపుగా 100 మెంబర్స్ ఉన్నారండి. మరి 3000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి ఎక్కడ వచ్చింది అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ హెల్ప్తోని మనకు ఎక్కడ సీట్ వచ్చిందంటే ఎయిమ్స్లోనే, వెస్ట్ బెంగాల్ ఎయిమ్స్లో సీట్ వచ్చింది. సో ఇక్కడ 2700కి ఇక్కడ వచ్చిందంటే 2700కి సంబంధించి అలాట్మెంట్ అయితే మనకు లేదు. మేబీ వేరే స్టేట్కి వెళ్ళి అప్లై చేయొచ్చు. సో కొన్ని అంటే మనకు వచ్చిన స్టేట్ ర్యాంక్ వాళ్ళందరూ కూడా మన స్టేట్ వాళ్ళే ఉంటారు, లేకపోతే ఉంటారని చెప్పలేము. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి అందరికీ సీట్ అలాట్మెంట్ రాకపోవచ్చు. సో ఇంతకుముందు చెప్పాను. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మరి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి సో ఆల్ ఇండియా కోటా ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో మరి వీళ్ళకి వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ 2600. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు స్టేట్ కోటాకు అప్లై కూడా చేయలేదు. స్టేట్ కోటాకు అప్లై చేస్తే ఇక్కడ అప్లై వస్తుంది. కాబట్టి సో కొంతమంది అసలు అప్లై చేయకుండా డైరెక్ట్గా వాళ్ళు ఆల్ ఇండియా కోటాకు అప్లై చేస్తే అక్కడి నుంచి సీటు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మరి 2600 అంటే లాస్ట్ ఇయర్లో ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏంటిది, అదేవిధంగా 1700 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చిందంటే ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ వచ్చింది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా మీరు
ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ జనరల్ రెండు కూడా ఒకటే. ఓపెన్ కేటగిరీ ఉంటే మీకు 3000 ర్యాంక్ వస్తే డెఫినెట్గా ది బెస్ట్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావచ్చు, లేకపోతే రంగారాయ మెడికల్ కాలేజ్ కావచ్చు, గుంటూరు మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎయిమ్స్ మంగళగిరి కావచ్చు. సో ఈ విధంగా అంటే 3000 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మీకు సీట్లు రావడానికి అయితే చాలా వరకు అవకాశాలు ఉన్నాయండి. మీరు పెద్ద మనసు చేసుకుని ఒకవేళ స్టేట్ కోటాను వద్దనుకొని మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే డెఫినెట్గా ఒక 100 మందికి సీట్లు వస్తుంది. కాబట్టి సో ఈ విధంగా మీరు కొంత హెల్ప్ చేసినట్లయితే మీ కేటగిరీ వాళ్ళకి, మీ జనరల్ కేటగిరీకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. కాబట్టి 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకి డెఫినెట్గా అప్లై చేయండి. ఆల్ ఇండియా కోటాలో బెస్ట్ కాలేజీ అంటే మన స్టేట్లోనే కొంత బెటర్ కాలేజెస్ లేవు. సో చెప్పండి, తెలుగు రాష్ట్రాలు దీనికన్నా ది బెస్ట్ కాలేజెస్ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, చాలా ప్లేసులు ఉన్నాయి. కాబట్టి సో అలాంటి కాలేజీలో చదువుకునే ఉద్దేశం ఉన్నా కూడా మీరు 3000 ర్యాంక్ వస్తే డెఫినెట్గా మీరు అప్లై చేసుకొని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఉంటుంది. సో అది నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన డెఫినెట్గా వెళ్ళమని చెప్పండి. అంటే మొత్తం మీద అయితే 2022లో 100 మంది వరకు పాసిబిలిటీ ఉంది. 23 రికార్డ్స్ ప్రకారం కూడా 100 మందికి వెళ్ళడానికి ఉంది. ఇక కాంపిటీషన్ అయితే డెఫినెట్గా సేమ్ లెవెల్ ఉంది. అప్పుడు 100 మంది వెళ్ళారు, ఇప్పుడు కూడా 100 మంది వెళ్తున్నారు. అప్పుడు 1400 ఉన్నారు, ఇప్పుడు 1700 ఉన్నారు. కాంపిటీషన్ 300 ఉంది. సీట్లు కాంపెన్సేషన్కి అయితే పెరిగినాయి. సో ఇది మొత్తం ఏదైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసినంత వరకు అయితే 527 నుంచి 530 మధ్య అయితే కాంపిటీషన్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఒక రిపోర్టు. సో ఇంకొక రిపోర్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకొక రిపోర్టు ఏం చేస్తున్నానంటే ఆ రిపోర్ట్ అయితే మనకు దీంట్లో లేదు. అంటే ఇప్పుడు మీకు ఒక చెప్పాను. సో అన్న మీరు ఇంతకుముందు అన్నట్టుగా మాకు స్టేట్ ర్యాంక్ ఎంత వస్తుందో చెప్పగలుగుతావా అన్న అని చెప్పేసి అనుకుంటారు. ఎస్, జైపాలన్న చెప్పగలుగుతారు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే, సో ఇది వేరే టూల్, మీకు దీంట్లో అర్థం కాదు, కాకపోతే నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే నీట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు దీంట్లో నీట్ లిస్ట్ తీసుకొని దీంట్లో నుంచి మెరిట్ తీసుకోవాలి. మెరిట్ లిస్ట్ తీసుకున్నాను. సో నీట్ లిస్ట్, మెరిట్ లిస్ట్, దీంట్లో ఇయర్ టు ఇయర్, సెట్ టు సెట్, జస్ట్ 2 minutes. ఎందుకంటే నాకు మళ్ళీ అనలైజ్ చేసి మీకు నాకు టైం దొరకట్లేదు. ల్యాప్టాప్ కొంత రిపేర్లో ఉంటే కొత్త ల్యాప్టాప్ తీసుకున్నాను, అందుకని చెప్పేసి వీడియోలు కూడా వెంటనే రావడం లేదు. సో కొంత అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ ఎస్ తీసుకొని ఇప్పుడు దీంట్లో ఇయర్ సెట్ ఆల్ ఇండియా ర్యాంకు, ఎస్ ఆల్ ఇండియా ర్యాంకు తీసుకుందాం. దీంతోపాటు ఇక్కడ మెరిట్ ర్యాంకు తీసుకుందాం. మెరిట్ ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంకు, స్టేట్ ర్యాంకు, దీంతోపాటు మెరిట్ ర్యాంకు తీసుకుంటున్నాను. సో మెరిట్ ర్యాంకు దీంతోపాటు స్కోర్ కూడా పక్కన పెద్ద స్కోర్తో పెద్ద యూజ్ ఏం లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్లో వచ్చిన స్కోర్కి దీనికి సంబంధం లేకుంటుంది కాబట్టి సో నేను ఆ పాయింట్ని కన్సిడర్ చేయట్లేదు. కానీ లాస్ట్లో అయితే మీకు యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ జస్ట్ స్టేట్ ర్యాంక్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, స్టేట్ ర్యాంక్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్లో మీకు ఇక్కడ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఒక్కసారి మీకు దీంట్లో ఓన్లీ మనకు ఏపీకి సంబంధించిన డాటానే ఉంది కాబట్టి సో ఏపీకి సంబంధించిన డాటా గురించే మాట్లాడదాం. సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. సో టోటల్గా ఇంక్లూడింగ్ ట్యాబ్స్ అన్నీ కూడా. సో మీరు కూడా అంటే నేను ఏ విధంగా అయితే నేను ఈ రిపోర్ట్ అయితే చేశానో సో అదే రిపోర్ట్ మీరు కూడా చేసి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంది అనేది కూడా నాకు చెప్పండి. ఎక్కడైనా పొరపాట్లు చేసి ఉన్నా కూడా అన్న ఈ పాయింట్ ఆఫ్లో మీరు కొంత కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, ఈ పాయింట్ ఆఫ్లో మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపిటీషన్ లెవెల్ ఫస్ట్ కాంపిటీషన్ లెవెల్ చెక్ చేసాము. దాని తర్వాత జనరల్ కేటగిరీకి సంబంధించి లాస్ట్ ఇయర్లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎంతవరకు సీట్లు వచ్చినాయి, ఇక్కడ ఎంతవరకు సీట్లు వచ్చినాయి, ఆల్ ఇండియా కోటాకి ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నారు, ఏంటిది, ఎన్ని సీట్లు పెరిగిన దానిపైన మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను. సో ఇప్పుడు మనకు స్టేట్ ర్యాంక్ ఎంత వస్తుంది, స్టేట్ ర్యాంక్ వచ్చింది, మెరిట్ ఎంత వస్తుంది సో చూద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి 22 సెలెక్ట్ చేసుకున్నానండి. 22 సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కాబట్టి సో ఏపీకి సంబంధించి నేను ఏపీఏ తీసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో మార్కుల్ని మనం పక్కన పెట్టేయచ్చు.
సో మార్కులకి ఎందుకంటే అప్పటి మార్కులకు ఇప్పటి మార్కులకు సంబంధమే లేదు. సో మార్కుల్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి నేను ఏపీ సపరేట్ చేస్తున్నాను. సో దానికి కొంత రైట్. సో ఇప్పుడు మీకు ఈ లిస్టు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈవెన్ మళ్ళీ మీరు మార్కులు పెట్టినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఇది వచ్చేసి స్టేట్ ర్యాంక్, ఇది వచ్చేసి స్టేట్ ర్యాంక్ అండి. సో ఇది వచ్చేసి మెరిట్ ర్యాంక్. సో మెరిట్ ర్యాంక్ వచ్చిందా? రాలేదు. సో ఇప్పటి వరకు వచ్చిన ఏంటిది? ఇది ఏఐ ర్యాంక్ అండి. ఇదేంటిది? ఏఐ ర్యాంక్. ఇది కూడా నేను అక్కడ సర్క్యులర్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో దాని తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ముందే వచ్చింది, ఓకే. స్టేట్ ర్యాంక్ కూడా వచ్చింది, ఓకే. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేది మెరిట్ ఎంత వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇక చెక్ చేసుకుంటే స్టేట్ ర్యాంక్ 13 వచ్చింది, మెరిట్ 1 వచ్చింది. స్టేట్ ర్యాంక్ 100 వచ్చింది, మెరిట్ 22 వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, కొంతమంది స్టేట్కి కూడా అప్లై చేయరు, డైరెక్ట్గా వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేస్తారు, కాబట్టి దాంతోనే మెరిట్ అనేది తగ్గుతుంది. సో మరి అదేవిధంగా 300 చెక్ చేద్దాం. సో 300 చెక్ చేసుకుంటే 300 పైన 300 ఎక్కడ ఉంది? 300 297 300. సో 300 391. సో 300 301 స్టేట్ ర్యాంక్ వచ్చి ఉంటే వాళ్ళకు వచ్చింది 195 మెరిట్ వచ్చింది. సో ఈ విధంగా మనకు లెవెల్ ఆఫ్ కాంపిటీషన్లో అంటే ఈ స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత స్టేట్ ర్యాంక్ నుంచి మెరిట్ ఎంత వచ్చింటే మెరిట్ ర్యాంక్ పెరిగిందా తగ్గిందా? మెరిట్ ర్యాంక్ పెరిగిందా తగ్గిందా మీరే చెప్పాలి. సో స్టేట్ ర్యాంక్ 13 ఉంది, మెరిట్ వచ్చేసి 1 ఉంది. సో అదేవిధంగా ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేద్దాం. సో ర్యాండమ్గా ఈ లిస్ట్ మొత్తం మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒక్కొక్క పాయింట్ ఆఫ్లో ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ ఉంది, సెకండ్ ర్యాంక్ ఎక్కడ ఉంది, ఏంటి అని చెప్పేసి సో మనం చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి ఒక ఐడియా వస్తుంది. దీంట్లోంచి లేదంటే ఒక పని చేద్దాం. సో దీంట్లోంచి రైట్. సో నేనే ఏం చేద్దాం, రైట్. సో నేనే డైరెక్ట్గా స్టేట్ ర్యాంక్. సో మెరిట్ ర్యాంక్ 100 రావాలంటే మెరిట్ ర్యాంక్ 100 వరకు వస్తుంది, 1000 వరకు వస్తుందంటే మీకు స్టేట్ ర్యాంక్ 1100. ఇది స్టేట్ ర్యాంక్ అండి. నేను ఇక్కడ ఒక కలర్ పెట్టేస్తున్నాను. ఈ కలర్ వచ్చేసి ఇది స్టేట్ ర్యాంక్, ఈ కలర్ వచ్చేసి స్టేట్ ర్యాంక్. మీకు మెరిట్ ఎంత వస్తుంది? 1000 రావచ్చు. అంటే స్టేట్ ర్యాంక్ 1100 వస్తే మనకు మెరిట్ వచ్చేసి 1000 రావచ్చు. సో అదేవిధంగా మరి 100 అదేవిధంగా 1500 మెరిట్ రావాలంటే ఎంత? 1500 మెరిట్ రావాలంటే స్టేట్ ర్యాంక్ 1600. అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే దాదాపు 100 to 100 తగ్గింది. సో అదేవిధంగా 2000 వస్తే 2000 మెరిట్ కనుక వస్తే 2000 మెరిట్ రావాలంటే 2000 మెరిట్ ర్యాంక్ అంటే స్టేట్ ర్యాంక్ 2100. అంటే దాదాపు 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే స్టేట్ ర్యాంక్ 2000 స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి చూద్దాం. సో ఇటు నుంచి అటు నుంచి ఇటు రెండు విధాలు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ స్టేట్ ర్యాంక్ మీకు 2000 వస్తే మెరిట్ 1800 ఛాన్సెస్ ఉన్నాయి. అయితే తెలంగాణకు సంబంధించి సినారియో వేరే ఉంటుంది, ఏపీకి సంబంధించిన సినారియో వేరే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా మనకు ఏపీకి అప్లై చేయరు. సో ఏపీ నుంచి తెలంగాణకు అప్లై చేసే కౌంట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సో ఇక్కడ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది డైరెక్ట్గా తెలంగాణకి అప్లై చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏపీలో ఈ అప్లికేషన్ కౌంట్ అనేది తగ్గడం వల్ల మెరిట్ అనేది తగ్గుతుంది. మరి ఇది ఓన్లీ 2022 సెలెక్ట్ చేసుకుంటే లేదు, 2021కి సంబంధించిన రిపోర్ట్ కూడా మీకు ఇక్కడ నేను jpalanti.com ఏదైతే ఉందో అంటే ఎక్స్పెక్టెడ్ మెరిట్ అంటే స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది, మెరిట్ ఎంత వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు అప్లోడ్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని అంటే 2021 ఎలా ఉంది, 2022లో ఎలా ఉంది, 2 సంవత్సరాల రికార్డుగా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 2000 ర్యాంక్ వచ్చింది, మరి నాకు మెరిట్ ఎంత వస్తుంది? 1800 వస్తుంది. 1800 వస్తుంది అంటే మనకు పెరిగిన కొద్దీ ఈ మెరిట్ తగ్గుకుంటూ వచ్చేసింది. సో ఆ విధంగా చెక్ చేద్దాం. మరి 1800 మెరిట్ వస్తే అంటే స్టేట్ ర్యాంక్ 2000 వచ్చింది, ఇప్పుడు 1800 మెరిట్ వస్తున్నావు కదన్నా. మరి 1800 మెరిట్ వచ్చినప్పుడు ఇంతకుముందే చెప్పినావు కదన్నా, మనకు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాతనే పక్కాగా క్లారిటీగా చెప్తారు కదా అన్న. మరి నాకు ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే నాకు 2000 ర్యాంక్ స్టేట్ ర్యాంక్ వచ్చింది, మనకు మెరిట్ మీరు చెప్పినట్టుగా 1800 వస్తుంది. మరి ఈ 1800కి సీట్ ఎక్కడ వస్తుంది? సో ఇప్పుడు చూద్దాం. సో 1800కి సీట్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఇప్పుడు మనకు లెవెల్ ఆఫ్ కాంపిటీషన్తో పాటు స్టేట్ మెరిట్ వరకు వచ్చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏపీలో ఒకటి మెరిట్ ర్యాంక్ ప్రిడిక్టర్ అని చెప్పేసాను. సో ఇక్కడ నేను లోకల్ ఏరియా ఇప్పుడు నాకు 1800 ర్యాంక్ వస్తుంది. 1800 ర్యాంక్ వచ్చింది నాకు ఎంబీబీఎస్లో. మరి నాకు ఉన్నటువంటి కేటగిరీ వచ్చేసి నేను ఓపెన్ కేటగిరీ, నాకు సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. చెక్ చేసుకుంటే
ఇక్కడ ఇదే 1800కి ర్యాంక్, ఒకవేళ మీకు 2000 స్టేట్ ర్యాంక్ వచ్చేసి రేపు పొద్దున కూడా అదే 1800 మెరిట్ కనుక ఉంటే 1800 మెరిట్లో ఓపెన్ కేటగిరీలో మరి వీళ్ళకి వచ్చినటువంటి సీట్లు కనుక చెక్ చేసుకుంటే ఎన్ఏఆర్ఎన్, పిఎస్కే ఈ విధంగా వచ్చింది. ఒకవేళ ఏయూ అయితే ఓన్లీ ఏయూ అయితే చూద్దాం, ఎందుకని ఏయూ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏయూ కాలేజ్, మహాకాలేజీలో, జేమ్స్ కాలేజీలో, జీవీపీటీలో వచ్చేసింది. సో ఈ విధంగా మీరు కూడా ఒక అంచనా వేసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పుడు 2000 ర్యాంక్ వచ్చింది కదా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాస్ట్ ఇయర్ స్టేట్ మెరిట్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, లాస్ట్ ఇయర్ స్టేట్ మెరిట్ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అనేది తెలిస్తే మనం కూడా ఒక అంచనా వేసుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ మెరిట్ తెలవాలంటే ఇక్కడ jpalante.com గ్రిడ్ రిపోర్ట్ అని ఉంది. ఈ గ్రిడ్ రిపోర్ట్తో మనకు ఉపయోగం ఏంటి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, లోకల్ కట్ ఆఫ్ చెక్ చేస్తున్నాను నేను ఏపీకి సంబంధించి. సో ఈ గ్రిడ్ వ్యూ రిపోర్ట్లో టోటల్గా ఇక్కడ ఎం అంటే మార్క్, ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్, ఎస్ఎంఆర్ అంటే స్టేట్ మెరిట్ ర్యాంక్, స్టేట్ మెరిట్ ర్యాంక్. ఇక్కడ స్టేట్ ర్యాంకు, స్టేట్ మెరిట్ ర్యాంకు. సో స్టేట్ మెరిట్లో చెక్ చేసుకుంటే మనకు శ్రీ బాలాజీలో 528 వచ్చింది, 2172 స్టేట్ మెరిట్. అంటే దాదాపుగా మనం చెక్ చేసుకుంటే 528, 527 అనుకున్నాం, 528 అనుకుందాం, 528. సో దాదాపుగా 2200. ఇప్పుడు మరి నాకు 2200 స్టేట్ ర్యాంకు ఇప్పుడు జస్ట్ 2172 అనుకుందాం, 2172 అనుకుంటే మరి 2172కి 2000 అంటే ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయి ఉంటుందంటే 2172 చెక్ చేసుకుంటే 2172 ఈ విధంగా చెక్ చేసుకుంటే దాదాపుగా మనకు ఇప్పుడు 2300 వరకు, 2300 నుంచి 2400 స్టేట్ ర్యాంకు వచ్చి ఎవరైతే ఓపెన్లో ఉన్నారు అంటే జనరల్లో ఉన్నారు దాదాపుగా 2400 అంచనా వేసుకుంటున్నారు. 2400 స్టేట్ ర్యాంక్ వచ్చిన అందరూ కూడా కొంత సేఫ్. ఎందుకంటే 2400 స్టేట్ ర్యాంక్ వస్తే 200 మనకు మెరిట్ తగ్గుతుంది, అంటే 2200 వస్తుంది. లాస్ట్ ఇయర్ 21 వరకు వచ్చేసింది కాబట్టి సో ఈసారి ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ 2400 పైన ఒకసారి చెక్ చేద్దాం. సో మీకు ఒక అంచనా వస్తుంది. స్టేట్ ర్యాంకు అనేది మళ్ళీ ఇక్కడ అపేర్ లిస్ట్కి వెళ్ళాలి. మనం 2024కు సంబంధించి ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఎంసీసీకి వెళ్ళేసి చెక్ చేస్తున్నాను. లేదు అని అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం కూడా మనకు స్టేట్ ర్యాంక్ మెరిట్ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఎంత 2400 అంటే దాదాపుగా మనకు 300 సీట్లు పెరుగుతున్నాయి. 24 చూద్దాం సో ఎంతవరకు వస్తుంది అనేది. సీరియల్ నెంబర్ అనేది మనకు ఇది స్టేట్ ర్యాంక్ అవుతుంది 2400 అంటే మనకు లాస్ట్ ఇయరే ఇక్కడ మీకు చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ప్రకారంగానే దాదాపుగా మనకు శ్రీ బాలాజీ కాలేజీలో 2172కి వచ్చేసింది స్టేట్ మెరిట్, 2172. సో ఇప్పుడు ఆ స్టేట్ మెరిట్ కాస్త ఏమవుతుందంటే దాదాపుగా మనకు సీట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఓపెన్లోనే దాదాపుగా 400 అవుతున్నాయి కాబట్టి 2500 వరకు కూడా స్టేట్ ర్యాంకు రావచ్చు అనుకుంటున్నా. సో 2500 అంటే దాదాపుగా 550, 2500 సో 2500, 2600 చెక్ చేసుకుంటే 544 ఈ రేంజ్లో అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు మనకు అంటే ఆ స్టేట్ మెరిట్లో చెక్ చేసుకుంటే ఈ విధంగా ఉంది. కానీ ఈ స్టేట్ మెరిట్లో ఏమవుతుందంటే మళ్ళీ దీంట్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసుకోండి. అప్పుడు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత, ఇప్పుడు వచ్చిన ర్యాంక్ ఎంత, స్టేట్ మెరిట్ ఎంత వస్తుంది ఏంటి. సో ఇది జనరల్ కోటాలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ మిగతా కేటగిరీ వైజ్గా అయితే కొంత సిమిలర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే అన్ని రకాలుగా పాసిబిలిటీ స్టేట్ ర్యాంక్ అప్పుడు 2022లో ఏపీ నీట్లో 249 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చి స్టేట్ ర్యాంక్ 13 వచ్చిన క్యాండిడేట్కి మెరిట్ వచ్చేసి 1 వచ్చేసింది. మరి అదేవిధంగా స్టేట్ ర్యాంకు చెక్ చేసుకుంటే స్టేట్ ర్యాంకు మరి 301 వచ్చిన స్టేట్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి 136 వచ్చింది. అంటే మెరిట్ అనేది కొంత తగ్గింది కానీ మెరిట్ అనేది పెరగలేదు. కాబట్టి సో ఇప్పుడు మీకు వచ్చిన అంటే దాదాపు 2000 వరకు ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయో మీరు 1800 మెరిట్ వేసుకోవచ్చు. అదేవిధంగా 1800 స్టేట్ ర్యాంక్ వచ్చిందన్న నేను ఎంత వేసుకోవచ్చు అంటే మీరు కూడా 150 తగ్గించేసుకోండి. ఈ విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి లిస్టు నేను మీకు 21, 22 రెండు లిస్టులు కూడా కంపేర్ చేస్తున్నాను. దాంతో మనకు మెరిట్ ఎంతవరకు వస్తుంది, ఆ మెరిట్ ప్రకారంగా ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కొంత అవగాహన వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇదే చూద్దామండి. సో ఇక్కడ స్టేట్ మెరిట్కు సంబంధించి ఇప్పుడు ఇంకొక రిపోర్ట్ కూడా 1000
వచ్చిందన్న నాకు, మీరు అనుకున్నట్టుగా నాకు 1000 స్టేట్ ర్యాంక్ వచ్చింది. మీరు అనుకున్నట్టు 1000 స్టేట్ ర్యాంక్ వస్తే మనకు 800 మెరిట్ వస్తుంది. మరి 800 మెరిట్ వస్తే నాకు సీట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఏపీ మెరిట్ ర్యాంక్ ప్రిడిక్టర్కి వెళ్తాం. సో ఏపీ మెరిట్ ర్యాంక్ ప్రిడిక్టర్కి వెళ్ళి లోకల్ 800 అంటే ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్లో ఇది కొంతవరకు యూజ్ అవుతుంది. లీస్ట్ కట్ ఆఫ్లో అది ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే సీట్లు పెరిగినాయి. ఆ సీట్లు పెరిగినట్టుగా ఇక్కడ మన లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లేదు. కాబట్టి ఏ కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ అవుతుంది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు వచ్చినటువంటి స్టేట్ ర్యాంక్ ఎంత? 1000. మరి 1000 స్టేట్ ర్యాంక్కి నాకు ఎంత రావచ్చు మెరిట్ అంటే 800 రావచ్చు. మరి 800 మెరిట్ వస్తే నాకు ఓపెన్ కేటగిరీ నాకు సీట్ రావడానికి ఏ పాసిబిలిటీ ఉన్నాయి చెక్ చేద్దాం. సో సీట్ రావడానికి కనుక చెక్ చేసుకుంటే ఒంగోలు మెడికల్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ అయితే 841 మెరిట్ వచ్చి ఒంగోలు వచ్చేసింది. అది రౌండ్ 1లో సీట్ వచ్చింది. మరి ఏయూలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అంటే, సో ఏయూకి సంబంధించి కూడా ఇక్కడ ఐఫన్ ఏయూ అని చెప్పేసి అనుకుంటే ఒంగోలు మెడికల్ కాలేజ్, అదేవిధంగా శ్రీకాకుళం కాలేజ్, నెక్స్ట్ ఎన్ఆర్ఎం కాలేజ్, ఈ విధంగా పాసిబిలిటీ కాలేజెస్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది, స్టేట్ ర్యాంక్కి అనుగుణంగా మెరిట్ ఎంత వస్తుంది, ఆ మెరిట్కి అనుగుణంగా మనకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీకు చాలా పాసిబిలిటీస్ అయితే పెట్టాను. మెరిట్ ర్యాంక్ ప్రిడిక్టర్ పెట్టాను, ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ పెట్టాను, మార్క్ ప్రిడిక్టర్ పెట్టాను. మార్క్ ప్రిడిక్టర్ అయితే పనిచేయదు ఇప్పుడు. సో ఇది ఇక ఎందుకంటే మార్కులకు ఇప్పుడు వచ్చే మార్కులు సిమిలారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నా చెక్ చేసుకోవాలంటే మెరిట్ ర్యాంక్ బేస్ చేసుకోవాలి. మెరిట్ ఎంత వస్తుందంటే స్టేట్ ర్యాంక్ తెలుస్తుంది. స్టేట్ ర్యాంక్ ఎంత వస్తుందంటే స్టేట్ ర్యాంక్కి మనం కొంత తగ్గించుకోవాలి. సో ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకంటే 22లో తగ్గింది, అదేవిధంగా 21లో కూడా తగ్గింది. సో ఆ 2 రకాల రిపోర్ట్స్ కూడా మీకు దీంట్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేదైతే ఒక ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి అనాలసిస్ చేస్తేనే నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను చేసిన అనాలిసిస్ ప్రకారంగా 530కి ప్లస్ మైనస్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను దీన్నే ఇంక్లూడ్ చేయలేదు. తెలంగాణలో పెరిగిన సీట్లు అక్కడ నాన్ లోకల్ సీట్లను ఇంక్లూడ్ చేసుకున్నాను, ఏపీలో పెరిగిన సీట్లను ఇంక్లూడ్ చేసుకున్నాను. దీంతో పాటు ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే వాళ్ళు ఒక 100 మెంబర్స్ ఉంటారు అనుకుంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. కాబట్టి సో ఇది డెఫినెట్గా లాస్ట్ ఇయర్లో ఏ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయో అదే కట్ ఆఫ్ సీట్లు పెరిగినప్పటికీ లాస్ట్ ఇయర్లో ఏ కట్ ఆఫ్ అయితే ఉంటుందో అదే కట్ ఆఫ్ ఉండే అవకాశాలు అయితే మనకు జనరల్ కేటగిరీ కనిపిస్తుంది. సో జనరల్ కేటగిరీలోనే అలా ఉంటే మిగతా కేటగిరీ పరిస్థితి ఏం చేశారంటే సిమిలర్గానే ఉంటాయి. సో ఇక మిగతా కేటగిరీ అంటే ఎస్సీహెచ్కి సంబంధించి కూడా దానిపైన స్పెషల్ వీడియో చేస్తాను. ఇంకా ఓబీసీకి వచ్చేస్తే ఓబీసీలో ఇక మనకు స్టేట్లో ఓబీసీ అనేది ఉండదు కాబట్టి దాని అయితే అంచనా వేయలేం. కానీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే మీరే అనలైజ్ చేయండి, అన్న లాస్ట్ ఇయర్ ఎస్టీకి ఇంత వచ్చింది, ఇంతమంది ఉన్నారు, మరి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎస్టీకి ఇంతమంది ఉన్నారు, ఇలా ఉంది అని చెప్పేసి మీరు కూడా అనలైజ్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం మీద అయితే చాలా రకాల అనాలిసిస్ రిపోర్ట్స్ మళ్ళీ చూపిస్తాను. jpalandia.comలో ఇక్కడ ఎంసీసీలో స్టేట్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏపీకి వచ్చేసి మెరిట్ ర్యాంక్ ప్రిడిక్టర్, ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్, మార్క్ ప్రిడిక్టర్, అదేవిధంగా దీంట్లో మార్క్ వర్సెస్ ర్యాంకు, ఏపీ మెరిట్ లిస్టు, సో దీంట్లో కట్ ఆఫ్స్, ఎంబీబీఎస్ కాలేజెస్, మ్యాపింగ్ రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఇక మరి ఇంత అనలైజ్ చేసి నేను నేర్చుకోవడం కంటే మీకు మీరే అనలైజ్ చేసుకొని మీ మార్కు, మీ కేటగిరీ, మీ ర్యాంకు మీకు మీరు అనలైజ్ చేసుకొని ఏ కాలేజీలో ఎంత వచ్చింది, అప్పుడు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు వచ్చిన స్టేట్ ర్యాంక్ ఎంత, వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ ఎంత, వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు ఏంటి అని చెప్పేసి ఆ విధంగా సిమిలర్గా ఉన్నటువంటి డాటాను బేస్ చేసుకొని మీకు మీరే అంచనా వేసుకొని డెఫినెట్గా మనకి ఈ కాలేజీలో వస్తుంది అని చెప్పేసి మీరు అంచనాకు రావచ్చు. సో అంత అనాలిసిస్ ఉంది కాబట్టి దీంతో పాటు ఇలా అన్ని రకాల రిపోర్ట్స్, ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోట అన్ని రకాల రిపోర్ట్స్, ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడానికి కొంత ఖర్చు అయిపోయింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని బేస్ చేసుకొని మీరు ఒక 109 యూజీకి 109 రూపీస్ని మీరు స్కాన్ చేసి ఇదే న్యూ రిజిస్ట్రేషన్ పేజ్లో స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేసినట్లయితే వితిన్ 6 to 12 అవర్స్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు మీరే లాగిన్ అయ్యి మీ మార్కులు ఎంటర్ చేసుకొని మీ ర్యాంక్ ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెరీ సింపుల్. ఒకసారి ఇక్కడ jpalandia.com క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మెయిల్ ఐడి టిక్ చేసుకొని ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో క్యూఆర్ కోడ్ని నీట్గా స్కాన్ చేసి
మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు యూటీఆర్ నెంబరు డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ తీసుకొని అటాచ్ చేస్తేనే మా టీం వాళ్ళు వెరిఫై చేస్తారు. కాబట్టి ఆ స్క్రీన్ షాట్లో ఒకవేళ కరెక్ట్ రాకపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి యూటీఆర్ నెంబరు డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేలాగా చెక్ చేసుకొని మీరు స్కాన్ చేసి పంపించినట్లయితే వితిన్ 6 to 12 అవర్స్లో మీకు యూజర్ ఐడికి మీ ఇచ్చిన మెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరే లాగిన్ చేసి ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ మీరే యాక్సెస్ చేసుకోవచ్చు. సో మరి మొత్తం అయితే ఇక ఫైనల్గా చెప్పొచ్చుదంటే 530 ± కట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి నేను చేసింది కరెక్టా కాదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అన్న మీరు చేసింది అనాలిసిస్ కరెక్టే, మీరు చేసిన ప్రాసెస్ కరెక్టే, లేదని మీరు ఈ ప్రాసెస్లో రాంగ్ చేశారు అని అంటే దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మన వెబ్సైట్లో టోటల్ డేటా ఉందండి, అన్ని రకాల డేటా. 2021, 2022 ఏదో గాల్లో లెక్కలైతే చెప్పట్లేదు. 21లో చెక్ చేయండి, 22లో చెక్ చేయండి, ఇప్పుడు వచ్చిన డేటా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా నేను అనలైజ్ చేసి మీతో కూడా అనలైజ్ చేయడానికే చేసిందే వెబ్సైట్. కాబట్టి సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి నేను చేసిన ప్రాసెస్ అదే ఇంకా మీకు నచ్చితే రిజిస్ట్రేషన్. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ బాక్స్, వెబ్సైట్ యాక్సెస్ చేసారు వెబ్సైట్ ఎలా ఉంది అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.